జలవీక మండలంలోని అన్నవరం గ్రామానికి చెందిన రైతులు తమ గ్రామంలోని విద్యుత్ సమస్యలను తీర్చాలని జలవీక సబ్స్టేషన్ను ముట్టడించారు. అన్నవరం లైన్ మెన్ తీరుపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ నిరసన తెలిపారు. ఈ సందర్భంగా రైతులు మాట్లాడుతూ అన్నవరం గ్రామంలో విద్యుత్ మోటార్ల కింద ప్రస్తుతం వరి, పత్తి పంటలు వేసుకుని ఉన్నామని తెలిపారు. అయితే గత నెల రోజుల నుండి విద్యుత్ సమస్యలు తమను వెంటాడుతున్నాయని అన్నారు. కరెంట్ ఎప్పుడు వస్తుందో, ఎప్పుడు ఇస్తారో కూడా లైన్ మెన్ సమాధానం చెప్పడం లేదన్నారు. విద్యుత్ లైన్లు దెబ్బతిని నీరు లేక పంటలు ఎండుతున్నాయని వాపోయారు. విద్యుత్ సమస్యల గురించి లైన్ మెన్ ను అడిగితే మీకు దిక్కుల చోటు చెప్పుకోండి అని బెదిరిస్తున్నట్లు తెలిపారు. విద్యుత్ ఉన్నతాధికారులు స్పందించి లైన్ మెన్ పై చర్యలు తీసుకోవడంతో పాటు తమ సమస్యను వెంటనే పరిష్కరించాలని డిమాండ్ చేశారు. ఈ మేరకు వారు తమ సమస్యలతో కూడిన వినతి పత్రాన్ని విద్యుత్ సిబ్బందికి అందించారు. ఈ కార్యక్రమంలో రైతులు ఆలూరి కొండారెడ్డి, వేమిరెడ్డి కృష్ణారెడ్డి, ఆలూరి నర్సారెడ్డి, దేవరపల్లి రమేష్ రెడ్డి, అల్లి శ్రీనివాసులు, అల్లి సుధాకర్, పొనుగోటి కృష్ణారెడ్డి, రామారావు, కృష్ణయ్య, ఇతర రైతులు పాల్గొన్నారు. 15 రోజుల నుంచి మాకు లైన్ మ్యాన్ అందుబాటులో లేక కరెంటు ఇబ్బంది పెడుతూ గాలి వడగాలు అలాగే ఉన్నాయి. కానీ లైన్ మ్యాన్ మాకు స్పందించడం లేదు. సకాలంలో ఒకళ్ళు ఫోన్ చేసినా ఫోన్ లిఫ్ట్ చేయడం లేదు. ఎప్పుడన్నా లిఫ్ట్ చేసినా రాంగ్ సమాధానం చెప్తూ మీరు ఎవరికో దిక్కున్న వాళ్ళకి చెప్పుకోండి, నేను ఉండేది ఇంతే అని ఒకటే మాట చెప్తాను. నేను ఎప్పుడెప్పుడో పోవాలంటున్నా, మీరు తొందరగా పంపించకపోతే పోతాను, నేనైతే చేసేది ఇంతేనో అంటున్నాడు. చక్కగా కరెంట్ ఇవ్వడం లేదు. పొలాలు నాట్లు పోసుకోవాలంటే కరెంట్ లేదు. పుట్టు పైరు ఎండిపోతుంది. కొంతమంది నాట్లు వచ్చున్నాయి, యాత వేసుకోవాలంటే చాడబారాలంటే కరెంట్ లేదు. చాలా ఇబ్బంది పడుతున్నాము. దయచేసి మా అన్నవరం గ్రామాన్ని ఏడీ గారు కానీ, జేడీ గారు కానీ ప్రతి ఒక్కరూ పై అధికారులు దీన్ని గుర్తించి మాకు తగు న్యాయం చేయాలని కోరుకుంటున్నాము. అందుకోసమే మేము రోడ్డెక్కి ఈరోజు దళకి కరెంట్ ఆఫీస్ దగ్గరికి వచ్చాము. ఏమన్నా లైన్లో ట్రబుల్ ఉంటే మా రైతులు చెప్పండి, మేము సహకరిస్తాం. ఒక్కో లైన్ ఒక్కో రోజు ఒక్కో విధం పెట్టండి, ఆ రోజు మేము అందరం సహకరించి దాన్ని క్లియర్ చేసుకోవాలి. మేము అందరం కూడా సున్నితంగా ఉన్నాం. అసలు లైన్ మ్యాన్ మాకు అడ్రస్ ఉండడం లేదు. మరి ఒక్కరోజు అయితే బూతులు మాట్లాడుతున్నాము. నువ్వు ఎవరో అయితే నాకేమి, మేము రైతుగా మేము 10 సార్లు బతిలాడతాం. 11వ రైతు ఏం చేస్తాడు? అదేంటే యూనియన్ లీడర్ అంటాడు. మీరు ఎవరైతే నాకేమి, ఇదే సమాధానం. ఇలా ఉండి మా పరిస్థితి. మమ్మల్ని దయచేసి మా బాధను అర్థం చేసుకొని మాకు ఈ సమస్యని క్లియర్ చేయమని కోరుకుంటున్నాము. సెలవు.